नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ఓం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరిలో 8వ శ్లోకంలో ఉన్నాం. కిం భూషణాద్ భూషణమస్తి శీలం తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం కిమత్ర హేయం కనకం చ కాంతా సేవ్యం సదా కిం గురువేదవాక్యం. మనము ఆచార్యుల వారు చెప్పినటువంటి ప్రశ్నోత్తరిని విచారించుకుంటున్నాం. ఇంట్లో ఏంటంటే ఎవరినీ తప్పులు పట్టుట లేదు ఒకటి. రెండవది ఏంటంటే మనం ఒక ఆఫీస్లో జాయిన్ అయినాం, ₹1,00,000 శాలరీ ఇస్తున్నారు. ₹1,00,000 శాలరీ ఇస్తుంటే మనకు అది సరిపోవట్లేదు. ఇంకొక అతను 1,20,000 ఇస్తామన్నారు. అది స్టాండర్డ్ కంపెనీనే. ఇప్పుడు ₹1,00,000 చేస్తామా, 1,20,000కి వెళ్తామా? వెళ్తాం. సరే, ఆడ కొద్ది రోజులు పనిచేసినాం. కొద్ది రోజుల తర్వాత ఇంకొక అతను 1,50,000 ఇస్తామన్నారు మన సామర్థ్యాన్ని చూచి. అప్పుడు మనం ఏం చేస్తాం? 1,50,000కి వెళ్తామా?
మన సామర్థ్యాన్ని చూసి ఇంకొకతను 2 లక్షలు ఇస్తామన్నారు. అప్పుడు దానికి మనం వెళ్ళమా? ఇప్పుడు గూగుల్ కంపెనీకి పిచాయ్ అని CEO ఉన్నారు. ఆయన మన ఇండియా వాడు. ఆయన ఆదాయమే కొన్ని కోట్లు. ఇప్పుడు అటువంటి ఆయన ఇవన్నిటిని విడిచిపెట్టుకొని పోయినాడా లేదా? చిన్నవన్నీ విడిచిపెట్టుకొని కదా పెద్దది వచ్చినప్పుడు పోయినాడు. అప్పుడు చిన్నదానిని ఏమైనా తప్పులు పట్టాడా? బాగా ఆలోచన చెయ్యండి. అర్థమవుతుందా? చిన్న ఉద్యోగం చేసేటప్పుడు చిన్న ఉద్యోగంలో ఉండినాడు. చిన్న ఉద్యోగము అదే అతన్ని రక్షించింది కూడా. ఆ చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగానికి పోయేటప్పుడు ఈ ఉద్యోగంలో ఇచ్చేటువంటి శాలరీతో పాటు ఇంకా కొద్దిగా పెరిగిందిగా అక్కడ. అంటే దీనితో పాటుగా కలిసి పెరిగిందా లేదా దీనికంటే వేరేగా ఉందా? దీంట్లో ఇచ్చేది ఉందా లేదా? అక్కడ దీంట్లో ఇచ్చేది దాంట్లో ఉంటూ ఇంకా ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? దీంట్లో ఏదైతే ఇస్తున్నారో, ఏ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారో, ప్యాకేజ్ అంటే ఇప్పుడు సంవత్సరానికి కొన్ని వచ్చేసి 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 24 లక్షలు ఇట్లా ఇస్తారు. అంటే దీంట్లో ఇచ్చేది అక్కడ ఇస్తూనే దానికంటే ఇంకా ఎక్కువ వస్తున్నది. అర్థమవుతున్నదా? ఇప్పుడు ఒక అతను గంగమ్మను ప్రార్థిస్తున్నాడు. గంగమ్మను ప్రార్థిస్తూ ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే ఇంక కొద్ది రోజులకి గంగమ్మ దగ్గర నుండి హనుమంతుని దగ్గరకు వచ్చాడు. అతనికి అనిపించింది, ఇంతవరకు గంగమ్మను ప్రార్థించేవాడు. తెలుసా మీకు ఇది? ఈ గొర్రెలు మేకలు మేపేటువంటి వాళ్ళు గంగమ్మనే ప్రార్థిస్తారు. వాళ్ళకు హనుమంతుడు, రాముడు, కృష్ణుడు అంటే వాళ్ళు దేవుళ్ళని తెలుసు కానీ అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రార్థించేది మాత్రం గంగమ్మని, మా ఇంటి దేవత. ఈ ఎస్టీస్ కొంతమంది ఉన్నారు. వాళ్ళను మీరు కన్నా వెళ్ళి చూశారంటే వాళ్ళు గురి పెడతారు. వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకు సంబంధించిన దేవుడు ఎవరో ఉంటాడు. వాళ్ళు కూడా నియమనిష్టలతో ప్రార్థన చేస్తారు. చాలా చాలా పద్ధతిగా ఉంటారు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రార్థించే తప్ప, వాళ్ళు అక్కడ ప్రార్థిస్తున్నారంటే ఎవరిని ప్రార్థిస్తున్నారు? దేవుణ్ణే ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ప్రార్థిస్తున్న దేవుణ్ణేనా లేదా వేరే ఎవరినన్నా అంటే దేవుణ్ణే. సతయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. మీకు ఇప్పుడు నేను ఆ శ్లోకాలంతా చూపించి వాటిని చెప్పేంత పరిస్థితి లేదు, కానీ నేను శ్లోకాలు చెప్తున్నాను. సతయా శ్రద్ధయా యుక్తః, శ్రద్ధతో వాడు ఆరూపంగా ప్రార్థిస్తున్నాడు. ఒకతను గంగమ్మని ప్రార్థించాడు, ఇంకొకతను హనుమంతుని ప్రార్థించాడు, ఇంకొకతడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించాడు, ఇంకొకతను వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు, ఇంకొకతను అయ్యప్పని ప్రార్థించాడు, ఇంకొకతను నవగ్రహాలను ప్రార్థించాడు, ఇంకొకతను అల్లా అన్నాడు, ఇంకొకతను జీసస్ అన్నాడు, ఇంకొకతను ఏదో పేరు పెట్టుకో ఉంటాడు, ఇంకొకతను జైన్లు వచ్చేసి మహావీరుని ప్రార్థిస్తారు, ఇంకొకతను బుద్ధుని ప్రార్థిస్తారు, ఇంకొకతను దేన్ని ప్రార్థించడు, ఇంకొకతను అగ్నినే ప్రార్థిస్తాడు, అగ్నిలో యజ్ఞం చేస్తాడు, ఇంకొకతను హృదయములోనే ప్రార్థిస్తాడు. యోగులు, సాంఖ్యులు పంచమహాభూతాలను ప్రార్థిస్తారు. తర్వాత శౌర్యులు సూర్యుని ప్రార్థిస్తారు, ఇంకొంతమంది గణపతిని ప్రార్థిస్తారు.
ఇంకొంతమంది కృష్ణుని ప్రార్థిస్తారు. ఈ ప్రార్థించే విధానాల్లో ఒకరొకరు ఒక్కొక్క మెథడ్, ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్. అంటే ఇప్పుడు ఏంటి, ఎవరు ప్రార్థించినా వాడు అలా ప్రార్థిస్తున్నాడు ఎవరిని? భగవంతున్నే ప్రార్థిస్తున్నారు. ఒకడు ధర్మాన్ని పట్టుకున్నాడు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదండి, నేను ధర్మంగా ఉంటాను అని అంటాడు. అంటే ఇప్పుడు వాడు ఎవరిని ప్రార్థిస్తున్నాడు? ధర్మమును ప్రార్థిస్తున్నాడు. నా మాటలు మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవాలంటే ముందు శరీరాన్ని బాగా పెట్టాల, స్ట్రైట్గా పెట్టాల. స్ట్రైట్గా పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు చూడండి నేను మాట ఎట్లా ఉంటుందంటే స్ట్రైట్గా పెట్టాల. ఎట్లా పెట్టాలంటే స్ట్రైట్గా పెట్టాల. తేడా వచ్చిందా లేదా వాయిస్లో? కాబట్టి శరీరాన్ని కూడా బాగా స్ట్రైట్గా పెడితే అప్పుడు మైండ్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది, ఆలోచిస్తుంది కూడా. సరే, ఇప్పుడేంటి, ఇప్పుడు ధర్మాన్ని ఒకడు ఆచరిస్తున్నాడు అంటే అర్థమేంటే వాడు ధర్మము రూపంగా భగవంతుణ్ణి పట్టుకున్నాడు. విభూతి యోగం చెప్పుకుంటున్నాం, రాత్రి కూడా చెప్పుకున్నాం. వాడు ధర్మం రూపంగా వాడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. వాడు ఒకడతను నువ్వు ఏమన్నా చెప్పండి, నేను సత్యాన్ని చెప్తానండి అంటాడు, నేను అబద్ధం చెప్పానండి అంటాడు. అంటే ఇప్పుడు వాడు దేన్ని పట్టుకున్నాడు? సత్యము రూపంగా భగవంతుణ్ణి పట్టుకున్నాడు. అర్థమవుతుందా? అంటే వాడు సత్యం రూపంగా పట్టుకున్నాడు, ఇంకొక అతను గంగమ్మ రూపంగా పట్టుకున్నాడు, వాళ్ళు ఒక్కొక్క రూపంగా పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నటువంటి వాటిని మనం చూస్తాం. చూచి ఇది తప్పు కాదు అని ఏమన్నా అంటావా? నీకు అనేదానికి అర్హత లేదు, అనేదానికి అర్హత లేదు. కాకపోతే ఒకటి ఉంది, ఏం తెలుసా? నువ్వు ఇప్పుడు ఆ మార్గంలో పోతావా లేదా వేరే మార్గంలో పోతావా? అర్థమవుతుందా? నువ్వు ఏ మార్గంలో పోవాలా అనేటువంటిది నువ్వు నిర్ణయం చేసుకోవాలి. నువ్వు నిర్ణయం చేసుకోవాలంటే వాడు చెప్తా అనేది కరెక్ట్గానే ఉందిగా. వాడు చెప్తా అనేది వింటా అంటే బాగానే ఉంది, కరెక్ట్గా ఉంది, ధర్మంగా ఉండాలని చెప్తున్నాడు, వాడు న్యాయంగా ఉండాలని చెప్తున్నాడు, వాడు జీవితంలో అభివృద్ధి చెందాలని చెప్తున్నాడు, పైగా వాడి సంసారం పెంచి పోషించుకోవాలని చెప్తున్నాడు, పైగా లోకంలో వ్యవహారం చేయాలని చెప్తున్నాడు. ఇవన్నీ ఉంటాయి. అద్వైత వేదాంతులు ఏం చేస్తారంటే దాన్ని చూస్తారు, దానిలో ఎంతవరకు భగవంతుని తత్వం చెప్తున్నారో దాన్ని స్వీకరిస్తారు. దానిలో లోపమును గుర్తించిన తరువాత ఇది ఇక్కడ ఇంతవరకు ఉంది, ఓకే. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినోడిని 1,00,000 రూపాయల దగ్గర పెట్టేసేసి 1.5 లక్షలు వచ్చేటప్పటికి అక్కడ పోయాడుగా, దాన్ని విడిచిపెట్టేసాడా? తప్పులు పట్టలేదు, కానీ దీంట్లో ఉండేదే దాంట్లో ఉంది, కాబట్టి దీంట్లో నుంచి అక్కడికి పోయి దీనికంటే ఎక్కువగా ఉండేది తెలుస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళాడు. బాగా మీ బుద్ధులకు పదును పెట్టుకోండి, లేకపోతే నేనైతే కరెక్ట్గా చెప్తున్నా, మీరు గ్రహించడమా గ్రహించకపోవడం అనేటువంటిది మీ పైన ఆధారపడి ఉంటుంది. ఎటువంటి డౌట్ లేదు నేను చెప్పే దాంట్లో. మీరు ఏ విధంగా అడిగినా కూడా దానిని నేను క్లియర్ చేయగలుగుతా, సరేనా? ఇప్పుడేంటంటే ఇక్కడ ఇతను 1,00,000 రూపాయలది అక్కడ ఉంది, అక్కడ ఇంకా ఎక్కువ వచ్చింది. అదేవిధంగానే నేనే ఇంతకుముందు ఒకసారి చెప్పాను, నేను మొదట హనుమంతుణ్ణి ప్రార్థించేవాడును, తర్వాత రాముణ్ణి ప్రార్థించినాను. గుర్తుందా నేను చెప్పింది? అంటే ఇప్పుడు హనుమంతుణ్ణి
విడిచిపెట్టేసి రాముని ప్రార్థించినానంటే ఇప్పుడు రాముని ప్రార్థించినప్పుడు హనుమంతుని విడిచిపెట్టేసినాను కదా. విడిచిపెట్టినానా? రాముణ్ణి పట్టుకున్నానంటే రాముని దగ్గర హనుమంతుడు ఉన్నాడు. రాముని దగ్గర హనుమంతుడు ఉన్నాడండి. రాముని పట్టుకుంటే ఇంకా హనుమంతుడిని కూడా పట్టుకున్నట్లే. తర్వాత రాముని దగ్గర నుండి కృష్ణుని దగ్గరకు వచ్చాను. కృష్ణుని దగ్గరకు వస్తే ఇప్పుడు రాముని విడిచిపెట్టేసినట్లా? రాముడు ఆచరణ చేసి ధర్మాన్ని చూపించాడు. మీకు నేను ఉపనిషత్తు తీసుకొని చూపిస్తా కావాలంటే. మీరు దీంట్లో మీరు ఏ ప్రశ్నను అడగండి, దానికి నేను ఉపనిషత్ ప్రమాణంతో మీకు సమాధానం చెప్తాను. ప్రమాణం అంటే ఏమి? ప్రమాణం చేసేది కాదు. ప్రమాణం అంటే అజ్ఞాతార్థ జ్ఞాపక అసాధారణ కారణం ప్రమాణం. అంటే నీకు తెలియని విషయం ఏదుందో దాన్ని నీకు తెలియజేసేది ప్రమాణం. నీకు తెలియని దాన్ని తెలియజేస్తుంది, అది ప్రమాణం. ఇప్పుడు ఇది ఎంత బరువు ఉంది అని అన్నామని అనుకోండి, ఎంత బరువు ఉందని ఎట్లా చెప్తారు? దాన్ని చెప్పాలంటే తూకమేయాలంటే ఎక్కడ పోతారు? త్రాసు దగ్గర పోతారు. ఇప్పుడు త్రాసు ఏమిటి? త్రాసు పెట్టిన తర్వాత ఇది ఇన్ని కేజీలు ఉన్నదని చెప్తారా చెప్పరా? అది ప్రమాణం. త్రాసు ప్రమాణం, అవునా? అదేవిధంగానే నీకు ఇది కరెక్ట్ అని చెప్పేదానికి ప్రమాణం ఏంటంటే ఉపనిషత్ అంతే. ఉపనిషత్ అంటే వేదములో ఉండేదంతా ఉపనిషత్ అనేటువంటిది అది చివరి భాగం. ఉపనిషత్తు చివరి భాగం, వేదములో చివరి భాగం. వేదములో మొదట కర్మ ఉంటుంది, మళ్ళీ ఉపాసన ఉంటుంది, తర్వాత జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం అనేటువంటిది చెప్పేది ఉపనిషత్తు. ఇప్పుడు మీరున్నారు, మీ కొడుకులు ఉన్నారు, మీ మనవళ్ళు ఉన్నారు. మీ మనవనికి బాగా తెలుసా, మీకు బాగా తెలుసా? కదా. తాతకు దగ్గులు నేర్పుతావా అని అంటారు. ఒక సామెత ఉంది, వాడు దగ్గుతూ ఉంటాడు. ఇది సామెత ఏమో అని అనుకుంటే, మనవన్ని చూస్తే వాడు ఏం చేస్తాడు, అప్పుడప్పుడు దగ్గుతాడు. వీడు దగ్గుతూ ఉంటే ఆయన కూడా దగ్గుతాడు. కాబట్టి అట్లాగే ఇక్కడ కూడా తాతకు దగ్గులు నేర్పుతావా? తాతకు దగ్గేది బాగా వచ్చా, మనవనికి వచ్చా? అంతకే వచ్చు. కానీ వాడు నేర్పించేదాన్ని ట్రై చేస్తాడు. మీకు అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే చెప్తున్నా. కాబట్టి ఈ ఉపనిషత్తు అనేటువంటిది తాత లాంటిది, అంటే పండినటువంటి తల. ఉపనిషత్తు పండిన తల, జ్ఞానం. దానికి ముందుండేటువంటివి ఇవన్నీ దాటుకొని కదా వచ్చింది ఉపనిషత్తు. ఇవన్నీ దాటుకొని వచ్చింది. ఇప్పుడుండే తాత కూడా ఒకప్పుడు మనవడే, మళ్ళా మనవడేమైనాడు, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళా ఇప్పుడు తాత అయినాడు. కొడుకులు పుట్టిన తర్వాత మళ్ళా తాత అయ్యాడు కదా. కొడుకులకు పెళ్లి చేసి తాత అయ్యాడు. అంటే ఇప్పుడు ఈ తాతగా ఉన్నాడు, ఒకప్పుడు మనవడు కదా. ఎప్పుడో మనవడు అయిపోయి అదంతా దాటుకొని వచ్చినాడు ఇప్పుడు. అదేవిధంగానే ఉపనిషత్తు కూడా కర్మను, ఉపాసనను దాటుకొని వచ్చినటువంటిది జ్ఞానం, అది ఉపనిషత్. కాబట్టి ఉపనిషత్తు ప్రమాణం ఫైనల్ అంటే అంతే. ఉపనిషత్ చెప్పింది అని అంటే అంతే, ఇంక దాంట్లో తిరుగులేదు. దానికి ముందు చాలా ప్రమాణాలు ఉంటాయి. మీ ఇంట్లో మీకు తెలిసిండే వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే, నేను అట్లా చేయకూడదు, ఇట్లా చేయాలని అంటారు. చేయొచ్చు, అది కూడా ప్రమాణమే. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కదా, ప్రమాణమే. కానీ ఇప్పుడు సూర్యుడిని పొద్దున్నే లేచి నమస్కారం చేస్తారు. కొంతమంది
సూర్యునికి నమస్కారం చెయ్యకుండా భోజనము చెయ్యరు. వర్షం వచ్చిందని అనుకోండి, మేఘాలు వచ్చేస్తాయి, సూర్యుడు కనిపించడు, వీళ్ళు భోజనం లేదు, చేయరు భోజనం. సూర్యుడు కనిపిస్తే అమ్మాయ సూర్యుడు కనిపించాడు, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు భోజనం చేయకుండా ఉంటారు. ఇంట్లో స్నానం కానీ అంతా చేసి అంతా వంట చేసి కూడా స్వామికి నివేదన చేసి కూడా పెట్టుంటారు. సూర్యుడు కనిపించలేదు, వీళ్ళు గమన కూర్చొని ఉంటారు. అప్పుడు సూర్యుడు మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి అట్లా బయట వస్తాడు. అప్పుడు బయట ఉండేటువంటి పిల్లలు వచ్చి అమ్మా సూర్యుడు వచ్చినాడే రా అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయ భగవానుడికి నమస్కారం చేసి ఇప్పుడు పోయి భోజనం చేస్తారు. ఇప్పుడు ఇది ప్రమాణం అవునా కాదా? ప్రమాణమే, తప్పేం కాదు. అయితే వాళ్ళు నియమం పెట్టుకున్నారు అట్లాగనేసి మనం కూడా అందరూ అట్లాగే చేయమంటావా? అట్లాగే చేద్దామా? వర్షం వచ్చినప్పుడు మేఘాలు అడ్డం వస్తాయి, మేఘాలు అడ్డం వచ్చినప్పుడు సూర్యుడు కనిపించుడు. సూర్యుడు కనిపించకపోయినంత మాత్రాన భోజనం చేయకుండా ఉండేది అనుకుందా? భోజనం చేయకుండా ఇప్పుడు కూర్చున్నాడు అనుకో, ఆఫీసుకు పోవాలా? మరి అట్లా ఈ కార్యాలన్నీ జరగాలి కదా. మరి వాళ్ళ విధానాలు వేరు ఉంటాయి, మన పద్ధతులు వేరు ఉంటాయి. అంటే వాళ్ళ స్థాయిని అనుసరించి ఏవేవో ఉంటాయి వాళ్ళ పరిస్థితులు. కాబట్టి ప్రమాణం ఏది అన్నప్పుడు నిజమైన ప్రమాణం వచ్చేటప్పటికి సూర్యుడు కనిపిస్తేనే భోజనం చేయాలా అనేటువంటిది కాదు. సూర్యుడు ఉన్నాడు, నమస్కారం చేసేయి. సూర్యుడు ఉన్నాడు, నమస్కారం చేసేయి, నువ్వు భోజనం చేయి. అయితే వాళ్ళు సూర్యుడు కనిపిస్తేనే చేస్తామా? సరే, నీ పద్ధతి నీది, కాదని చెప్పట్లేదు. అదేవిధంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. ఆ సూర్యుడుగా కనిపిస్తున్నటువంటి తేజస్, చంద్రునిగా కనిపిస్తున్నటువంటి తేజస్. నువ్వు గాయత్రి మంత్రార్థం అడిగావు కదా. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడా? ఎవరి వలన ప్రకాశిస్తున్నాడు? చంద్రుడు ప్రకాశిస్తున్నాడా? ఎవరి వలన ప్రకాశిస్తున్నాడు? నా సామర్థ్యం. నీవు ఎవరి వలన ప్రకాశిస్తున్నావు? నీవు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావా? ఉన్నాను. నువ్వు ఎవరి వలన ప్రకాశిస్తున్నావు? ఆత్మస్వరూపం వలన ప్రకాశిస్తుంది. ఆ ఆత్మస్వరూపమే నేను. ఆ ఆత్మస్వరూపమే సూర్యుడిని ప్రకాశింపజేస్తూ ఉంది. ఆ ఆత్మస్వరూపమే చంద్రుని ప్రకాశింపజేస్తూ ఉంది. ఆ ఆత్మస్వరూపమే సకల బ్రహ్మాండమును ప్రకాశింపజేస్తూ ఉంది. ఆ ఆత్మస్వరూపమే ఈ శరీరంను కూడా ప్రకాశింపజేస్తుంది. ఆ ఆత్మస్వరూపాన్ని నేను గాయత్రి మంత్రము ద్వారా ఉపాసిస్తున్నాను. అది నేను. అర్థమైందా? అర్థం కాలేదా? ఇవంతా దేని వలన నిలబడి ఉన్నదో, ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ధియో యో నః ప్రచోదయాత్. తత్సవితుర్వరేణ్యం. సవిత, సూర్యుని యందు ప్రకాశిస్తున్నటువంటి స్వరూపమునకు సవిత పేరు. సవితృమండలం అంటే సూర్యమండలం. సూర్యమండలమునందు ప్రకాశిస్తున్నటువంటి ఆ తేజస్సు ఉన్నదే, ఆ తేజస్సే సకల బ్రహ్మాండమును భువ స్వ. ఇవి సప్త వ్యాహృతులు. ఈ సప్త వ్యాహృతులు అంటే ఈ సకల బ్రహ్మాండాన్ని వర్ణిస్తున్నాయి. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఓం నుండి వచ్చినవి. ఆ ఓమే ఇప్పుడు సవితృ రూపంగా ప్రకాశిస్తున్నది, అంతటా ప్రకాశిస్తున్నది. అంతటా ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వరూపమే ఈ శరీరమునందు కూడా ప్రకాశిస్తున్నది. ఈ శరీరం కూడా ప్రకటింపచేయుచున్నది. చూసారా? ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు?
నా యందే ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు వీడు ఇట్లా కూర్చొని ఆ సూర్య భగవానుడు కూడా నా యందే ఉన్నాడని అంటాడు. ఇప్పుడు వీడినన్నా వీడిని తప్పులు పట్టాలా, వాడిని తప్పులు పట్టాలా, ఇంకొని తప్పులు పట్టాలంటే ఇప్పుడు ఉన్నది యథార్థం ఏమిటి? ఉన్నది యథార్థమైనది ఇక్కడే ప్రకటింపబడుచున్నది. అక్కడ కూడా అదే, అక్కడ కూడా అదే, అక్కడ కూడా అదే. ఇది కరెక్ట్. అర్థమవుతుందా? ఇది అద్వైత సిద్ధాంతం. ఇప్పుడు నేను దేన్ని బేస్ చేసి చెప్పినాను? యథాదిత్యగతం తేజో చెప్పానా? శ్లోకం చెప్పినానా? గాయత్రి మంత్రం చెప్పినానా? నా తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వం ఇదం విభాతి. ఇది ఉపనిషత్, ముండకోపనిషత్తు. ఉపనిషత్తు ప్రమాణం అదే చెప్తా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి వేదాంతం అనేటువంటిది ఏమవుతుందంటే, వేదాంతం అనేది ఎవరిలో 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 ఏముందో అదంతా తీసుకుంటూ పోయి ఫైనల్కి వెళ్తుంది. ఇప్పుడు నాకు డబ్బులు కావాలండి, నాకు డబ్బులు కావాలన్నప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తున్నావు, అది చాలేదు. నాకు చాలినప్పుడు నేను ఇంకో 1,50,000 ఇచ్చే వాడి దగ్గరికి పోతా. నేను వాడు పిలిచాడు, నా సామర్థ్యాన్ని గుర్తించాడు, వాడు పిలిచాడు, నేను పోతాను. అప్పుడు ఇది తప్పు అవుతుందా? దీన్ని విడిచిపెట్టడం తప్ప కాదు. అర్థమవుతుందా? అలాగే మీరు ఒక పద్ధతిని పట్టుకొని ఉండొచ్చు, ఒకప్పుడు పట్టుకొని ఉండొచ్చు, కాదని చెప్పట్లేదు. దీనిని పట్టుకున్నప్పుడు ఇంకొక పద్ధతికి పోతావు. ఇంకొక పద్ధతి దీనికంటే గొప్పదిగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని గొప్పదిగా ఉండేటువంటి స్థితికి నువ్వు వెళితే అప్పుడు ఇది అందులోనే ఉన్నది. కాబట్టి అది తప్పు లేదు. వేదాంతం ఆ పని చేస్తుంది. అర్థమవుతుంది కదా? వాకిలు తీసేమ్మా పాప, తీసే. వేదాంతము ఆ పని చేస్తుంది. అందుకే వేదాంతులు ఎట్లాంటి వాళ్ళు అంటే, స్వామీజీ చెప్తారు, వీళ్ళు దేవాంతకులు అంటారు. వీళ్ళు అంటే ఏంటి? దేవాంతకులు అంటే అందరినీ మింగేసి కూర్చుంటారు అని. అంటే అన్ని పద్ధతులను వాళ్ళు మింగేసి కూర్చున్నారు. అంటే లాస్ట్కి అన్నీ వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే దేన్ని తప్పులు పట్టరు, దేన్ని కాదనరు. ఎందుకంటే ఎవడు ఏది పట్టుకుంటున్నాడు కూడా యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఎక్కడెక్కడ ఏదేది కనిపిస్తూ ఉందో అదంతా ఎవరి ప్రభావమో? నా ప్రభావమే అన్నాడు భగవంతుడు. ఎవడు ఎలా అన్నా, ఒకడు యోగం చేస్తాడు, అది కూడా భగవంతుని గురించే వాడు చేస్తున్నాడు. ఇంకొకడు తపస్సు చేస్తాడు, అది కూడా భగవంతుని గురించే. ఇంకొకడు కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెడతాడు, అది కూడా తపస్సే. ఇంకొకడు ఒంటి కాళ్ళ మీద నిలబడి చేస్తాడు, అది కూడా తపస్సే. సంతోషమే, మనం ఒప్పుకుంటాం, కాదని చెప్పట్లేదు. వేదాంతులు అన్నింటినీ చూస్తారు, స్వీకరిస్తారు, కానీ అందులో ఉన్నటువంటి సత్యమును గ్రహిస్తారు, తత్వములో ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి మీరు కింద నుంచి పైకి వచ్చినారనుకోండి, ఇప్పుడు నోట్లోకి వచ్చేసి చెప్తాను. ఇప్పుడు కుంతి మాత ఉందండి, కుంతి మాతకు పెళ్ళయింది, సంతానం కలిగారా? కలగనప్పుడు ఏం చేసింది ఆవిడ? మంత్రాన్ని ఉపయోగించింది కదా, మంత్రాన్ని ఉపయోగించి చేసింది కదా, అది తప్పు కదా? తెలియకుండా ఇప్పుడు టెస్ట్ బేబీస్ తీసుకుంటున్నారండి. టెస్ట్ బేబీలు ఉన్నారు కదా,
ఇప్పుడు టెస్ట్ బేబీలు వాళ్ళు పొందడం తప్ప, టెస్ట్ బేబీ పొందడం తప్ప. ఇప్పుడు ఆయన చేసింది కూడా అదే, క్లోనింగ్ మెథడ్ ప్రారంభించింది ఆవిడ. అవి సైన్స్ని అక్కడ చూపిస్తున్నారు. అక్కడ అంటే ఏదో మంత్రం ఒకటి చెప్పారు, ఏమో చేశారు అంటే అది ఏదో అని కాదు, దాన్ని కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది, ఆలోచన చేసి గ్రహించాల్సి వస్తుంది. ఇప్పుడు చేస్తాను టెస్ట్ బేబీస్ ఏమున్నాయో అవే అక్కడ. ఈ టెస్ట్ బేబీనే ఆ మహర్షి అట్లా చేశాడు. అట్లా చేయగలిగే సామర్థ్యాన్ని కుంతీమాతకి ఇచ్చినాడు. అంటే కుంతీదేవి ఒక సైంటిస్ట్. అర్థమవుతుందా? కుంతీదేవి మళ్ళీ ఏం చేసింది, మాద్రికి కూడా ఆ సైంటిస్ట్ మెథడ్ ఆమెకు చెప్పింది. ఓకే, అది సక్సెస్ అయ్యింది. తర్వాత ఒక రాజు చనిపోయాడు. వాడు ఒక పెద్ద దుష్టుడైనటువంటి వాణ్ణి ఏం చేశారు, మహర్షులందరూ వస్తే కూడా వాళ్ళని కూడా వాళ్ళ మాటలు కూడా కాదనలేడు. అట్లంతా చేసినప్పుడు మహర్షులంతా ఏం చేశారు, వాడిని శపించినారు. వాడు చనిపోయినాడు. భాగవతంలో ఉండే కథ. చనిపోతే ఇప్పుడు ఏం చేయాలా, రాజు లేడు. అప్పుడేం చేయాలా, అందరూ వచ్చి మళ్ళీ అక్కడ ఉండే మంత్రులంతా వచ్చి ఈ మహర్షుల్ని ప్రార్థించినారు. అప్పుడేం చేశారు వాళ్ళు, ఆ చనిపోయినటువంటి రాజు యొక్క తొడని చిలికినారు, మథనం చేసి అక్కడ ఒక పిల్లవాడు పుట్టినాడు. అదేదో పేర్లు గుర్తులేవు నాకు. తెలుసా మీకు ఇదే కథ? ఇంకేం భాగవతం చదువుతారు మీరు? తొడలో చిలికి తొడలో నుంచి ఒకడు పుడతాడు, వాణ్ణి రాజుని చేస్తారు. ఎట్లా పుడతాడు తొడలో నుంచి? సైన్స్ ఏం చెప్తాను తెలిసిన, ఇప్పుడు నిన్ను ఇట్లే పెట్టి నీలో నుంచి ఒక కణమును తీసుకుని సేమ్ నీలాగానే ఒక మనిషిని తయారు చేసేయచ్చు. కోర్టు అనుమతి లేదు, అంతే. ఇవన్నీ మెథడ్స్ చాలా ఉన్నాయి. అట్లంతా చేస్తే రకరకాలైనటువంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అయిపోతాయి. కాబట్టి అంత ఏం చేయట్లేదు. సరే, ఇప్పుడేంటి, ఈ క్లోనింగ్ మెథడ్ ఇవన్నీ వచ్చేసినాయి, టెస్ట్ మెథడ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. స్త్రీ గర్భాన్ని కూడా మోయాల్సిన పనిలే ఇప్పుడు. కేవలం ఆ శుక్రకణాన్ని ఇస్తే చాలు, అవన్నీ ఇస్తే బిడ్డను వాళ్ళంతా తయారు చేసి మళ్ళీ ఇస్తారు వీళ్ళే. అవన్నీ తయారు చేసి ఇచ్చేస్తారు. అప్పుడు జరిగింది అదే కదా. తప్పందమ్మా. అలాగే ఇప్పుడు గ్రహించాలా, అంతేగాని అంత తప్పు అని పెడతా కూర్చుంటే ఎట్లా అవుతుంది? బుద్ధి చేత గ్రహించాల. దాన్ని తపస్సు అంటారు. నువ్వు గ్రహించగలిగితే అంటే నీ బుద్ధి ఏమవుతుంది? బుద్ధి ఇంప్రూవ్ అవుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. వ్యవసాయం చేయాల. ఏం వ్యవసాయం? దున్నడమే. మన బుద్ధిని దున్నుట మన బుద్ధిని దున్ని నేను చేస్తా ఉండే విధానము ఎంత స్థితిలో ఉంది, నేను ఇంకొక పై స్థాయికి పోవాలా. అర్థమవుతుందా? అలా చేస్తే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, అది ఒకటే స్థాయిలో నిలుస్తుంది. అప్పుడు వాడు వికారమును చెందడు. ఇది ఎందుకు జరుగుతుంది గ్రహిస్తాడు. ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి దాంట్లో ఏమైనా లోపం ఉంటే అడిగితే కలిసి చెప్తాడు. అర్థమైంది? దాన్ని ఏమంటారంటే, ఈ బుద్ధి పెరుగుతూ వస్తే దానినే తపస్ అంటారు. అది తపస్. అంతేగాని కూర్చొని ఇట్లా చేస్తామనుకో అది కూడా తపస్సు. అది కూడా తపస్సే. అది తక్కువ తపస్సు. బుద్ధి రకంగా పెరిగేటువంటిది గొప్ప తపస్సు. కాబట్టి ఇక్కడ ఆచార్యులు వారు చెప్తున్నారు, స్వమనో విశుద్ధం. తీర్థం అంటే ఏమిటంటే, నీ మనస్సు శుద్ధమైతే, నీ మనస్సును శుద్ధం చేసుకొని
ఏది ఏది నిజమైనది అని గ్రహిస్తూ ముందుకు వెళితే అదే తీర్థం, నిజమైన తీర్థాన్ని తీసుకుంటున్నట్లు లెక్క. ఏమండి? తర్వాత ఇక్కడ కిమత్ర హేయం, ఏది హేయమైనది, హేయమైనది అని ప్రశ్న అడుగుతున్నాడు. హేయమైన దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలా? వదిలిపెట్టాలా. ఏంటివి అవి? కనకం చ కాంత, కనకము కాంత అంటే ఇక్కడ స్త్రీని విడిచిపెట్టమన్నారు కదా, అప్పుడు స్త్రీని తక్కువ చేసినారా అనే ప్రశ్న వస్తుంది. పురుషుణ్ణి ఉద్దేశించి చెప్పేటప్పుడు స్త్రీని విడిచిపెట్టాలి, స్త్రీని ఉద్దేశించి చెప్పేటప్పుడు పురుషుణ్ణి విడిచిపెట్టాలి. ఎందుకు? వీడు సక్రమమైన ఆలోచనలు చేయాలనంటే, వీడి యొక్క బుద్ధి తత్వాన్ని దగ్గరకు పోవాలనంటే ఇక్కడ తగులుకోకుండా ఉండగలిగే స్థితి ముందుకెళ్ళాలి. అవును, వ్యామోహం కలిగిస్తుంది కదా. నీకు వ్యామోహం కలిగించేదాన్ని విడిచిపెట్టాలా. వ్యామోహం కలిగేదాన్ని విడిచిపెట్టి నువ్వు పైకి పోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఏం లేదు, మళ్ళీ ఇబ్బంది లేదు. ఇప్పుడు కాళహస్తిలో విద్యాస్వరూపానందగిరి స్వామి వారు ఉన్నారు. స్వామి అక్కడ వారి యొక్క కుటీరంలో ఉన్నారు. వారు ఉండే ప్రదేశాన్ని కుటీరం అని అంటారు. ఆ కుటీరంలో ఉంటే వీళ్ళు ఒక నలుగురు ఆడవాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు కూడా వయసు అయిన వాళ్ళే, 40 సంవత్సరాల పైన ఉండే వాళ్ళే అందరూ కూడా. సరే వీళ్ళు పోయినారు, స్వామీజీని చూస్తాము, దర్శించుకొని పోదాము అనేసి. అటుకు పోతే సరే ఎవరు వచ్చినారని చెప్పేసి అడుగురు తీసినారు. సరే స్వామీజీ దగ్గరికి పోయినారు. స్వామీజీ వెంటనే పా మీరు ఇటుకి ఎందుకు వచ్చినారు, పా అందరు తరిమేశారు. బయటపోండి, అడిపోయి ఉన్నాడు, అడిపోయి ఉన్నాడు, వస్తామన్నాడు. ఏమంటే వ్యాసాశ్రమ సాంప్రదాయంలో ఒంటరిగా ఉన్నప్పుడు స్త్రీలతో మాట్లాడరాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా ఏం తెలిసిన, వ్యాసాశ్రమ సాంప్రదాయం పురుష సన్యాసి ఉన్నాడని అనుకోండి, పురుష సన్యాసి యొక్క పాదములను స్త్రీలు తాకరాదు. స్త్రీ సన్యాసులు ఉన్నారని అనుకోండి, వాళ్ళ పాదములను పురుషులు నమస్కారం చేస్తారు కదా, వీళ్ళు ఆ పాదములను తాకరాదు. ఎందుకు? ఎట్లా అపవిత్రమవుతుంది? అది మోహాన్ని కలిగిస్తుందప్ప. మీరు ఏ ముసలిళ్ళు అయినారో కానీ నాకు తెలియదు, కానీ పాదములను పట్టుకుంటే కామ ప్రేరకమవుతుంది. ఏ ముసలిళ్ళు మీరు? మళ్ళీ పండినారు, తల పండినారు, ఏం చేయను మిమ్మల్ని? కామం అనేటువంటిది తప్పు కాదు. కామమును తప్పులు పట్టేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడని అంటే వాడు ఒక పనికిరాని వాడని అర్థం. కామమే లేకపోతే సృష్టి ఎక్కడుంది? కామం లేకపోతే సృష్టి లేదు. అందుకని ప్రజనశ్చాస్మి కందర్ప అన్నాడు భగవంతుడు. కామము నేను అన్నాడు. అయితే కామమును పట్టుకొని కూర్చోమని అర్థం అక్కడ సృష్టి వ్యవహారం కోసం జరిగే కార్యక్రమం జరిగింది, అటుగా అయిపోయింది. దాని గురించి విడిచిపెట్టాలి. జరిగేది జరుగుతూ ఉంటుంది, సృష్టి జరుగుతుంది. అందువలన మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు ఏం చేశారంటే, ఈ సన్యాసులుగా ఉండేటువంటి వాళ్ళు అందరూ తత్వస్వరూపులుగా ఉండి రారు, అందరూ తత్వస్వరూపులుగా ఉండరు. ఆ తత్వాన్ని తెలుసుకునేదానికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. వివిధిషా సన్యాసులని, విద్వత్ సన్యాసులని 2 రకాలు. విద్వత్ సన్యాసులు అన్నప్పుడే తత్వమును తెలిసినటువంటి మహానుభావులు విద్వత్ సన్యాసులు. వివిధిషా సన్యాసులు అని అన్నప్పుడు ఇంకా తత్వమును తెలుసుకోలేదు, ఇవంతా అడ్డంకిగా ఉన్నాయని చెప్పి వీటన్నింటినీ విడిచిపెట్టి నేను తత్వం తెలుసుకోవాలి, అది గొప్పదని దానికోసం వచ్చిన వాళ్ళు వివిధిషా సన్యాసులు.
ఇప్పుడు వివిధిష సన్యాసులుగా ఉన్నారే, వాళ్ళు ఇంకా ప్రపంచ వాసనలు పోలా పూర్తిగా వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునే దానికి వచ్చినారు. ఇప్పుడు వీళ్ళు ఉండారు, వీళ్ళ పాదాలు వచ్చి పట్టుకుంటే వీళ్ళల్లో వికారాలు కలుగుతాయి. వికారాలు కలిగితే వీడు పతనమయ్యేదానికి అవకాశం ఉంది. అందుకని స్వామి ఈ నియమాన్ని పెట్టినారు. పురుషుల పాదములు స్త్రీలు తాకూడదు, పురుష సన్యాసుల పాదాలు. స్త్రీ సన్యాసుల పాదాలను పురుషులు తాకరాదు. అర్థం చేసుకో. నా దగ్గర ఉంటే వచ్చేస్తుందిలే, తలంతా నేను రోజు పాలిష్ చేస్తూ ఉంటా. అర్థమవుతుంది కదా, బాగానే వినిపిస్తుంది కదా, కొద్దిగా ఆలోచన చేయండి. కాబట్టి ఎవరెవరు ఎలా ఎలా ఉండాలనేటువంటిది నియమాలు ఉంటాయి. కాబట్టి అక్కడ పెట్టినటువంటి నియమం ఏంటంటే, ఒంటరిగా వీళ్ళు ఉన్నప్పుడు కూడా ఎట్లాంటి వాడైనా, ఎంతటి గొప్పవాడైనా ఈ స్త్రీలను చూస్తే వికారం కలగవచ్చు. స్త్రీలకు కూడా పురుషులను చూసినప్పుడు వికారం కలగవచ్చు. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని మహాసద్గురు మలయాళ స్వాముల వారి యొక్క వచనం. తత్వవిధానంద స్వాముల వారు ఏంటంటే వారికి ఆ భావాలు లేవు. స్త్రీ అనేటువంటి భావన లేదు, పురుషుడు అనే భావన లేదు, వీళ్ళు పలానా కులస్తులు అనే భావన లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా కలవచ్చు, ఏమైనా అడగచ్చు, నువ్వు ఏమైనా అడగచ్చు. అవును. అయితే శాస్త్రం ప్రకారంగా నువ్వు తెలుసుకునే ఉద్దేశం ఏమిటి అనేది విషయం చెప్పేస్తారు స్వామి. నువ్వు అడిగిన ప్రశ్నను బట్టే నువ్వు తత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటే ఏం ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాడు. తత్వాన్ని తెలుసుకోకుండా వేరే విధంగా కానీ అడిగితే దాని గురించి మనకు వద్దులేండి అని విడిచిపెట్టేస్తాడు. చూసారా, వారి భావన ఎలాంటిది, వీరి భావన ఇది తక్కువ అది ఎక్కువ అని అందమా? ఇది పొరపాట్లు జరగకుండా ఉండేదానికి ఇది దాటిపోయిన స్థాయి. ఇది మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు దాటిపోయినారు. సద్గురు మలయాళ స్వామి వారిని తప్పులు పట్టేదానికి లేదు. మనం మలయాళ స్వామి వారు వారి 12 సంవత్సరాలు తపస్సు చేసి మహానుభావుడు, వారు దాటిన స్థాయి. అయితే అందరూ ఆ స్థాయిలో ఉంటారా? ఇప్పుడు అదేందో వడియే అని ఏదో అంటారు ఇక్కడ. ఎవరు పెరియాళ్ళవారు అని అంటాడు. పెరియాళ్ళవారు అనే ఆయన ఇంకా భగవద్భావంలో ఉండిపోయి అంతా హాయిగా ఉండాలా, భగవంతునికి కూడా ఇబ్బంది కలగకూడదు, ఆయనకు పల్లాండు పల్లాయి రత్తాండు అని అన్నాడు. మనమేమన్నా ఇప్పుడు పెరియాళ్ళవారులా మనమేమన్నా భగవద్భావాన్ని పొందిపోయి ఏ విషయం చూసినా అంతా భగవంతుడే. పెరియాళ్ళవారి యొక్క ఉద్దేశం ఏంటి? ఎక్కడ చూసినా నారాయణుడే. నారాయణుని కంటే కించిత్తు కూడా వేరే భావన లేదు ఆయనకి, పెరియాళ్ళవారికి. ఇప్పుడు ఆ భావన మనకు కూడా ఉంటే ఇప్పుడు చూడండి, హిందూ శంఖారావమని చేస్తున్నారు. ఎందుకు హిందూ శంఖారావమని చేయాలి అంటే, హిందువుల పైన వేరే వాళ్ళు దండెత్తుతున్నారు, వాళ్ళని ఏదో హింసిస్తున్నారు అని. ఇప్పుడు హిందువుల పైన దండెత్తుతూ ఉండేది వేరే వాళ్ళు ఎవరు దండెత్తున్నారని. ఇప్పుడు వీళ్ళు నారాయణుడే, వాళ్ళు నారాయణుడే అనే భావన వచ్చిందని అనుకో, ఎవరిని మీరేమంటారు? ఇట్లా చేస్తూ ఉండేది నారాయణుడే, అట్లా చేస్తూ ఉండేది కూడా నారాయణ. ఎవరిని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఇంక ఈ శంకరావాళ్ళు ఎందుకు? అర్థమైందా? ఆ స్థాయి పెరియాళ్ళవారిది. పెరియాళ్ళవారు ఆ స్థాయిలో ఉన్నప్పుడు అందరూ సుఖంగా ఉండాలి అని ప్రార్థించడం అనేటువంటిది వారు చేశారు. మనం కూడా ఆ స్థాయిలో ఉందాం. ఆ స్థాయిలో ఉండి మనం కూడా అంటే తప్పు లేదు. ఏమండి, నాకేమో 10 నిమిషాలు టైం దొరికితే చాలు ఉరికేది. 10 నిమిషాలు నాకు టైం లేదే, నాకు టైం అయిపోతా అంతే అనుకుని ఉరుకుతూ ఉంటే మనం ఇక్కడ దాన్ని ఏమంటారు ఏందో అట్లా అనేది. అంటే నేను అనలేను,
ఎందుకంటే నేను కూడా పెరియాళ్ళవారి స్థాయికి వస్తే అలా వస్తే అప్పుడేమన్నా అనవచ్చునేమో, అర్థమవుతుందా? అప్పుడేమైనా అనవచ్చునేమో, నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడైతే నాకు ఆ భావన లేదు కాబట్టి నేను అనను. నా గురించి మాత్రమే చెప్తాను, మిమ్మల్ని అనద్దని నేను చెప్పట్లేదు, అనుని నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా? మీరు పాటించవచ్చు, పాటించవద్దు అని నేను చెప్పను, పాటించు అని నేను చెప్పను. తత్వం తెలుసుకొని మీరు నిర్ణయానికి రావాలి. ఏదైనా సరే నేను దీని గురించి నేను చెప్పట్లేదు. నేను మొదట్లోనే చెప్పాను, ఎవరిని కించపరచడము లేదు, ఎవరిని ఎత్తి పొగడము లేదు, ఏమీ చేయట్లేదు. తత్వాన్ని మాత్రమే చెప్తున్నాం. ఇక్కడ కాంతా కనకం అనే విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇక్కడ, లేకపోతే నాకేంటి పని? అంటే అన్నింటినీ చూడాలండి. వేదాంతులు అనేటప్పుడు ఏం చేస్తారంటే, వేదాంతులు అంటే అప్పుడే చెప్పాను కదా, తత్వానికి వెళ్తారు. తత్వానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. తర్వాత కనకం కూడా మోహావేశాన్ని కలిగిస్తుంది కదా. మోహం వాడి మనస్సులో భావాన్ని కల్పించి భగవద్భావం నుంచి వేరే చేస్తుంది కదా. కాబట్టి అందువలన కనకం, కాంత ఆ రెండింటినీ దూరంగా పెట్టాలి. సాధకుడుగా ఉండేవాడు దూరంగా పెట్టాలి. మిగతా వాళ్ళు దాన్ని పట్టుకొని పోతూ ఉంటారు, మనకేం అవసరం లేదు. ఇదంతా ఎవరికండి? తెలుసుకోవాలనుకుండేవాడికి, కానీ ఆ రోడ్లో ఉండే వాళ్ళకా? వాళ్ళు కూడా ఈటికొస్తే వాళ్ళకు కూడా వీటికి రాకుండా ఉండే వాళ్ళకు మనం చెప్తానమ్మా. అందుకే మొన్న ఈ మైక్ను కూడా బయట ఒకటి పెడదాము, సౌండ్ బాక్స్ కూడా ఒకటి బయట పెడదామని అన్నారు గీతా జయంతి రోజు. నేను కూడా ముందు పెట్టేవాడిని అట్లాగా. కానీ స్వామీజీ ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరికి పెట్టాలా? బయట ఉండే వాళ్ళకా మనం పెట్టాల్సిందే. వీటికి వచ్చిండే వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి, కానీ బయట ఉండే వాళ్ళతో రాని. వాళ్ళు వస్తే అప్పుడు వాళ్ళకి మనం కూడా చెప్తాం కావాలంటే. శాస్త్రం ఎవరికి? అందరికీ శాస్త్రమే. కాకపోతే ఎవరికి పనిచేస్తుంది? దగ్గరికి వచ్చిన వాడికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? నేను రాకుండా నాకు దేవునికి నా మీదనే ఏమో కన్ను అంటే, దేవునికి ఏమన్నా మన మీద ఇబ్బంది ఉందా? అట్లంతా ఏం లేదు. వస్తే తెలుసుకుంటే తెలుస్తుంది. అర్థమవుతుంది కదా. అది ఇక్కడ హేయం అని అంటే కొంచెం దూరంగా పెట్టదగినది. కొంచెం దూరంగా కాదండి, సాధకునికి ఇవి మనస్సులో మోహావేశాన్ని కలిగిస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆత్మస్వరూపుణ్ణి, భార్య ఉంది, భర్త ఉన్నాడు. భార్య భార్యగా ఉంటుంది, భర్త భర్తగా ఉంటాడు, కాబట్టి కలిసే ఉందాం అని అంటారు. కలిసే ఉండొచ్చు. ఎప్పుడు? ఆ స్థాయికి వెళ్ళుట కొరకు నువ్వు ఇప్పుడు ప్రయత్నం చెయ్యి. ఆ స్థాయికి వెళ్ళుట కోసం ప్రయత్నం చేయి. ఆ స్థాయికి ఇద్దరు ఉంటే అప్పుడు నువ్వు కలిసి ఉన్నా కూడా ఇబ్బంది లేదు. ఆ స్థాయికి వెళ్ళుట కొరకే కదా నైనా మేము పోతా ఉండేది. ఆ స్థాయికి వెళ్ళేదానికి పోతా ఉంటే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి విడిచిపెట్టిపోతా ఉంటే మళ్ళీ ఇవన్నీ మధ్యలో వచ్చేందులో తగులుకుంటే అప్పుడేమవుతుంది? ప్రయోజనం లేదు. ఈ భార్య విడిచిపెట్టేసి వచ్చేది, ఈడు ఇంకొక సుందరాంగిని చూసే లోపల మోహావేశానికి లోపడేది. అప్పుడేమైంది? భార్యను విడిచిపెట్టిన దానివల్ల ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? అంతలో మాత్రానికి ఇంక భార్యను విడిచిపెట్టేసి ఇటుకు వచ్చి ఇంక ఈ సుందరాంగికి పడే దాని బదులు ఆయనే ఉండొచ్చుగా. ముందుకు వెళ్ళిన తరువాత కరెక్ట్గా నిర్ణయం తీసుకోవడం ముందే అదే తపస్, అదే ఆలోచన సామర్థ్యం.
వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయం చెయ్యని బుద్ధికి ఈడికి విన్నప్పుడు ఇది కరెక్ట్, అడిగి విన్నప్పుడు అది కరెక్ట్, ఏడపోతే అదంతా కరెక్ట్ అని కూర్చొని ఉంటాడు. ఎందుకు లేదు, అది విషయం. కాబట్టి తత్వవిధానంద స్వాముల వారి యొక్క బోధలు వినినటువంటి వాళ్ళందరూ ఇట్లా పతనమగుచున్నారు. ఏమంటే నేను ఆత్మస్వరూపుడను, ఆత్మస్వరూప స్థితిలో చెప్తారు స్వామి. కాబట్టి ఆత్మస్వరూపుడని అంటాడు, అందరితోనూ కలిసే ఉంటాడు. ఉండొచ్చు. ఎప్పుడు మీ 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 గుండె పైన మీరే చేతులు వేసుకొని మీరే చూసుకోండి. నాకు అవసరం లేదు, నాకు సమాధానం మీరెవరు చెప్పాల్సిన అవసరం లేదు. వికారము కలుగుచున్నదా కలుగుట లేదా అనేది వయసుతో పని లేదు. ఎందుకంటే మనస్సు అనేది వాసనామయం. వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధి. వాసన అనుదయో భోగ్యే, అనుదయం. వాసన అనేటువంటిది ఉదయము అనుదయం. ఉదయం అంటే నువ్వు కొంచెం బాగా విన్నాయినా, నువ్వు ఏదో స్థాయిలో ఉండి ఏదో మధ్యలో మాటలు వినేసేసి దానికి సమాధానం నువ్వు ఎందుకు చెప్తావు? నువ్వు నిద్రపోతూ ఉంటావు, నిద్రపోతా ఉంటే నేను ఏదో మాట వస్తుంది నీకు వినిపిస్తుంది, దాని అర్థం వెంటనే చెప్తావు. వాసన అనుదయో భోగ్యే. వాసనలు ఏమవుతాయి ఇక్కడి నుంచి బయటపడతాయి. బయటపడేది ఇక్కడ ఉదయం, ఉదయిస్తుంది కదా, వాసన ఉదయిస్తుంది. వాసనే అనుదయో, వాసనే పుట్టలేదు. అది వైరాగ్యం. వైరాగ్యం అంటే అది. అవును, వాసనే పుట్టకుండా ఉండాలా. వాసన అంటే ఈ సెంటు వాసన ఇట్లాంటివి కాదు. మనస్సులో నుండి వాసన గురించి చెప్పుకున్నాం. వాసనే పుట్టకుండా ఉండగలిగితే, వాసనే పుట్టకుండా ఉండడం అంటే దాన్ని ఎందుకు చేయడం అని కాదు. వాసన అనేటువంటిది జ్ఞానము చేత ఆత్మతత్వ విచారణ చేసి, ఆత్మతత్వ విచారణతో తెలుసుకుని అదంతా దానితో అవసరము లేదని చెప్పి దాన్ని పూర్తిగా తొలగించి వేయగలిగితే అప్పుడు అది వాసన రాదు. ఎట్లాంటి వాళ్ళకైనా వాసన అనేది వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు వెంటనే ఈ జ్ఞానం యొక్క ప్రభావం చేత, ఆత్మజ్ఞాన ప్రభావం చేత అదంతా ఏముందిలే అని పెద్ద సింపుల్ థింగ్ అయిపోతుంది. సింపుల్ థింగ్ అయిపోయి దాన్ని తొలగించడం జరిగిపోతుంది. అది వైరాగ్యం అని చెప్పడం జరుగుతుంది. సరేనా? చాలు, ఇంతవరకు నిలుపుదాం. ఇప్పుడు సమయం 8 అయింది. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఓ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की
జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం. ఉన్నిలే కుర్చీలు ఉండని, వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, స్వామి పూజ జరుగుతుంటుందిగా. కుర్చీలు అట్లే ఉండనిలే.